నమస్యా ధైర్యం జనం ఋగ్వేద సూక్తి. ఓ మానవుడా, నీవు దివ్యగుణ సంపన్నులైనటువంటి విద్వాంసులను ఆదరించుము. పరమాత్మ మానవులకు ఒక గొప్ప సందేశం ఇస్తున్నాడు. దివ్యగుణాలు కలిగినటువంటి విద్వాంసులను ఆదరించాలి. ఎవరు? సామాన్య మనుషులందరూ కూడా విద్వాంసులను ఆదరించడం అంటే వాళ్ళకు కావలసినటువంటి పోషణ, ఆహార వసతులను, అలాగే వాళ్ళు చేసేటటువంటి ధర్మ కార్యాలలో తమ యొక్క ధనమును ఉపయోగించడం, ఇటువంటి కార్యక్రమాలు మానవులు చేయాలి. విద్వాంసుల ఆదరించడం అనేది లేకపోతే ఏ మనుష్యుడు కూడా సుఖపడలేడు. విద్వాంసుల వల్లే దేశము, రాష్ట్రము, ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు. కాబట్టి మానవులందరూ కూడా విద్వాంసులను ఆదరించాలి. అంటే వాళ్ళకు కావలసిన వసతులన్నీ చూడాలి. అయితే ఇక్కడ విద్వాంసులంటే వేదమును పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా చదివి అందరి హితం కోరి ప్రచారం చేస్తుంటారు చూడండి, అటువంటి విద్వాంసులను మాత్రమే ఆదరించాలి. దొంగలను, ఈ ఊరికి ఎర్రబట్టలు వేసుకొని రోజు గురువులుగా చలామణయ్యి వాళ్ళకు ఏ జ్ఞానం ఉండదు, వాళ్ళలో అన్ని రాగద్వేషాలు ఉంటాయి, అటువంటి పక్షపాతం ఉన్నటువంటి వారిని ఆదరించకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఎవరు నిజంగా విద్వాంసులు ఉన్నారో అటువంటి వారిని మానవులు ఆదరించాలి. వాళ్ళలో దివ్య గుణాలు ఉంటాయి. అటువంటి వారిని ఆదరించడం వల్ల ప్రజలందరూ కూడా మంచి వారి కర్తవ్యాలను తెలుసుకొని వాళ్ళు బాగుపడతారు. ఓం.